प्रतिच कृपया श्री गुरु ज्ञेयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चि तं शरण्यं हृद्यार्तिहं प्रणतपालभवाब्धिभूतं वन्दे महापुरुषते चरणारविन्दम् श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमती चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी श्री गुरुदेవులు श्री ప్రభుపాద వారు పూజ్యపాద స్వామి భక్తిగంధ మనోహర్ గారు పూజ్యపాద గారు అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల అత్యంత పవిత్రమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున స్వామివారి లీలల గురించి ప్రవేశించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా ఎంతో సద్భాగ్యవంతులు. నిజానికి శాస్త్రం చెప్తుంది దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణబంధురః. దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణబంధురః. ఈ మనుష్య శరీరం ఏ శరీరం అయితే మనం ప్రస్తుతం పొందాము ఈ శరీరం అనేది దుర్లభము. ఇంత దుర్లభమైన శరీరాన్ని మనం పొందాము. 84 లక్షల జీవరాశుల యోగంలో భ్రమణం చేసిన తర్వాత భగవంతుని దయ వలన ఈ శరీరాన్ని పొందాము. ఇంత దుర్లభమైన ఈ శరీరము అది కూడా క్షణభంగురః. ఎంతసేపు ఉంటుంది ఈ శరీరం? క్షణభంగురః. ఏ క్షణంలోనైనా ఈ శరీరం పోవచ్చు. అసలు 84 లక్షల జీవరాశులు చేయలేని పని ఈ మనిషి చేయగలడు. దానిని భగవంతుని ప్రాప్తి పరంపదలు అని అంటారు. అసలు జీవితంలో సమస్య అంటే ఏంటి? సమస్య ఏంటి?
అందరూ అంటారు అబ్బా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, సమస్య అంటే ఏంటి, నిజమైన సమస్య అసలు జీవితంలో ఏంటి మనిషి చెప్పండి. నిజమైన సమస్య ఏంటి? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని. హరే కృష్ణ. పిల్లలు తీసేయండి, పిల్లల్ని బయట పంపించండి, పిల్లలు ఇక్కడ బయట పంపించండి. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం, ఇదే సమస్య. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, కోట్ల జన్మలు అయిపోయాయండి మనకి. ఈ సంసార చట్టం నుండి బయటపడటానికే ఒక ఉత్తమమైన అవకాశం ఈ మనుష్య శరీరం. ఈ మనుష్య శరీరంలోనే ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నిస్తే ఈ సంసార చట్టం నుండి బయటపడగలడు జీవుడు. జీవుడికి ఇది అతి ఉత్తమమైన అవకాశం మనుష్య శరీరం జన్మ. కేవలం మనిషి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కోసము ప్రయత్నించగలడు. మిగతా 84 లక్షల జీవరాశులు ప్రయత్నించలేరు. ఇప్పుడు చూడండి, అంతెందుకండి, మిగతా 84 లక్షల జీవరాశులు కాదు, దేవతలు కూడా ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించలేరు. వారు కూడా మనిషి అయి జన్మించాలి. మళ్ళీ వరదవర్షం స్వయంగా దేవతలు భగవంతుడు ప్రార్థిస్తున్నారు. అహో అమీషా కిమకారి శోభనం ప్రసన్నయేషా స్విదుత స్వయం హరే ఐ జన్మలబ్ధం ఋషుపారతాజినే ముకుంద సేవో వైకం స్పృహాహిన. స్వయంగా దేవతలు భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మనిషి జన్మ పొందారు, వారు ఎంతో భాగ్యవంతులు. దేవతల నుండి భగవంతుడు ప్రార్థిస్తున్నారు, స్వామి వారందరూ మనిషి జన్మ పొందారు, వారు ఎంతో భాగ్యవంతులు. ఏంటి, మీకంటే భాగ్యవంతులా ఏంటి? మాకంటే భాగ్యవంతులు. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం కోసం భగవంతుని వైకుంఠ ప్రాప్తి కేవలం మనిషికి మాత్రమే. దేవతలు కూడా ఆత్మ సాక్షాత్కారం ప్రయత్నించాలంటే మనిషి అయి జన్మించాలి. అది కూడా నృషు భారతాజరే, భరత వర్షంలో జన్మించాలి మనలాగా. ఏ జన్మ లబ్ధం నృషు భారతాజరే. అహో అమీషాం కిమకారి శోభనం. అబ్బా, వీరి యొక్క మంగళమే మంగళం, వీరి యొక్క భాగ్యమే భాగ్యం. మనిషి అయి పుట్టారు భరత వర్షం. ప్రసన్న ఏషాం సిద్ధత స్వయం హరి. హరి అంటే భగవంతుడు. భగవంతుడు స్వయంగా ప్రసన్నుడైపోతున్నాడు. ఎవరైతే మనిషిని జన్మని పొందాడో వాడిని చూసి ప్రసన్నుడైపోతున్నాడు. ఈ వ్యక్తి ప్రయత్నిస్తే నన్ను పొందగలడు, ఈ వ్యక్తి ప్రయత్నిస్తే నా దగ్గరికి రాగలడు, ఇంకెవరు రాలేదు. చూడండి ఎంత దుర్లభమైన శరీరం పొందాము మనం అందరం. అంతెందుకంటే ఈ కృష్ణాష్టమి, రాధాష్టమి, శ్రీరామనవమి, వామన జయంతి, నృసింహ జయంతి, ఇవన్నీ కూడా మనం మాత్రమే జరుపుకోగలము. కృష్ణాష్టమి మనం ఎంతో భాగ్యవంతులు అండి. ఈరోజు మనం అందరం వచ్చి స్వామి పుట్టినరోజు మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మనం అందరం భాగ్యవంతులు. దేవతలు కావాలంటే మళ్ళీ మనిషి జన్మ పుట్టాలి. జన్మాష్టమి, రాధాష్టమి ఇవి జరుపుకోవాలంటే దేవతలు కూడా సాధ్యం కాదు. సరే స్వామి, స్వర్గలోకంలో ఉన్నారు దేవతలు, వారు శరీరం కేవలం భోగించడానికి, చేసుకున్న పుణ్య కర్మకి ఫలితంగా వారు భోగించడానికి మాత్రమే ఆ శరీరం. క్షీణే పుణ్యం మర్త్యలోకం విశాంతి. పుణ్యం ఉన్నంత వరకు అక్కడే ఉంటారు, పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ పడిపోతారు. పాపం చేసుకుంటానికి అనిపిస్తాడు. కానీ మనిషి ఈ భరత వర్షంలో పుట్టిన వ్యక్తి కొత్త కర్మ చేయడానికి అవకాశం ఉంది, ఇంకెవరికి లేదు. పాపం చేశాడు, నరకం వెళ్ళాడు, కొత్త కర్మ చేయడానికి అవకాశం లేదు. పుణ్యం చేశాడు, స్వర్గలోకానికి వెళ్ళాడు, కొత్త కర్మ చేయడానికి అవకాశం లేదు. కొత్త కర్మ చేయడానికి అవకాశం కేవలం మనకు మాత్రమే. ఈ కొత్త కర్మ ఏంటి? భగవంతుని ప్రాప్తి కోసం ప్రయత్నించడం. దేవుడి మాత అంటున్నారు, ఎవరైతే మనిషి జన్మ పొంది కూడా భగవంతుని ప్రాప్తి కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించడో వాడు మనిషి రూపంలో ఉన్న పశువు. ఆహార నిద్ర భయమైదునచ్చ సామాన్యం ఏదైతే పశువిర్ నరాణం
ధర్మేణ దేశం అధికో విశేషం ధర్మేణ హీనే పశువే సమానం. ధర్మం అంటే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం కోసం ఎవరైతే ప్రయత్నించలేదో వాడి మనిషి రూపంలో ఉన్న పశువు. ధర్మేణ హీనే పశువే సమానం. ఆహారం, నిద్ర, భయం, మైథునం. ఆహారం అవి తింటున్నాయి, మనం తింటున్నాం. తేడా ఏంటి చెప్పండి? మనిషికి మిగతా జీవులకి తేడా ఏంటి? వాటికి ఆకలిస్తున్నాయి, అవి తింటున్నాయి, మనం తింటున్నాం. తేడా ఏంటి? మనకి నిద్ర వస్తుంది, అవి నిద్రపోతున్నాయి. అవి పిల్లలు కంటున్నాయి, మనం పిల్లలు కంటున్నాం. వాటికి భయం వేస్తుంది, మనం భయం వేస్తుంది. తేడా ఏంటి? ధర్మేణ తేషాం అధికో విశేషం. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అధికమైన బుద్ధి, అధికమైన స్వభావం, అధికమైన శక్తి మనిషికి ఇచ్చాడు భగవంతుడు. ప్రసన్న ఏషాం విదుత స్వయం హరి. హరి భగవంతుడు ఎప్పుడైతే సృష్టి చేస్తున్నాడు 84 లక్షల జీవరాశులు ఒకటి తర్వాత ఒకటి, ఎప్పుడైతే మనిషి శరీరాన్ని సృష్టించాడో స్వామి అత్యంత ప్రసన్నుడైపోయాడు. అబ్బా, ఈ శరీరం అంటే నాలాంటి శరీరం, 2 చేతులు, 2 కాళ్ళు, ముఖము ఉన్నాయి. ఈ వ్యక్తి కావాలనుకుంటే ప్రయత్నిస్తే నన్ను పొందగలరు. చూడండి ఎంత దుర్లభమైన మనిషి శరీరం పొందాము. కానీ సగం ఆయుష్ ఈ ఆత్మ సాక్షాత్కారం అనే విషయం తెలియకనే మనము పోగొట్టుకున్నాము. సగం ఆయుష్ నిద్రలోనే వెళ్ళిపోతుంది, ఇక మిగిలిందేమో. కనుక ఈ క్షణం నుంచి మనం ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నిద్దాము. దుర్లభో మానుషో దేహం దేహినం క్షణభంగుర. ఏ క్షణంలో పోతుంది చెప్పలేమంటే బాబు. శరీరం పోయిన తర్వాత ఇంక అప్పుడు అర్చికి పెట్టుకున్న లాభం లేదు, చెప్పండి. అప్పుడు ఇంకే ప్రయత్నిస్తామా? శరీరం ఉన్నంత వరకు మనం ప్రయత్నించగలం. శరీరం పోయిన తర్వాత ఇంకేంటి? మళ్ళీ మనిషి శరీరం రాదండి. అందుకే దుర్లభో అన్నారు. అత్యంత దుర్లభమైంది మానవ శరీరం. తత్రాపి ఈ మనుష్య శరీరం దుర్లభమైంది, దీనికంటే ఇంకోటి దుర్లభమైంది. అదేంటది? తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. దానికంటే మనుష్య శరీరమే దుర్లభమైంది, దానికంటే కూడా దుర్లభమైంది సత్సంగము. ఇప్పుడు మనం చేస్తున్నాం. ఎవరైనా సాధువులు, మహాత్ములు వాళ్ళ దగ్గర భగవంతుని కథ వినడం. సత్సంగం. సత్సంగం అంటే ఏంటి? సత్ అంటే ఏంటి? సరదాగా అంటూ ఉంటారు, సత్సంగానికి వెళ్తున్నాను నేను, సత్సంగానికి వెళ్తున్నాను. సత్సంగం అంటే ఏంటి? సత్సంగం అంటే ఏంటి? సత్ అంటే భగవంతుడు. భగవంతుడు తప్ప ఇంకా సత్ వస్తువే లేదు. ఏ లోకంలో కూడా సత్ అంటే భగవంతుడు. సత్ అంటే కోట్ల యుగాల క్రితం ఉన్నాడు, ఇప్పుడున్నాడు, కోట్ల యుగాల క్రితం కూడా అలాగే ఉంటాడు. మార్పు చెందని వాడు, వాడిని సత్ అంటారు. సత్ సంగము. భగవంతుని గురించి వినడము, చెప్పుకోవడము, ఆయన నామాలు చేయడం, ఇదంతా కూడా సత్సంగమే. భగవంతునితోటి ప్రత్యక్షంగా సంబంధం పెట్టుకోవడం, దీన్నే సత్సంగం అంటారు. భగవంతుడి గురించి మేము చెప్తున్నాం, మీరు వింటున్నారు, దీన్నే సత్సంగం. ఈ సత్సంగం చేయడం ద్వారా అసత్తు నుండి బయటపడి భగవంతుని చేరుతాం. చెప్పడం వల్ల మాకు, వినడం వల్ల మీకు, ప్రశ్నించడం వల్ల పురుషాంత్రయం పునాది. చెప్పడం వల్ల మాకు, వినడం వల్ల, ప్రశ్నించడం వల్ల అందరికి కూడా మంగళం చేకూర్చుకుంటుంది భగవంతుని యొక్క కథ. చూడండి, మృత్యువు ఎప్పుడైనా రావచ్చు. ఒకసారి పరీక్షిత్ మహారాజు అడవికి వెళ్ళారు. పాపం అక్కడ ఒక ఋషి శపించారు. ఏమని శపించారు? 7 రోజుల్లో తక్షకనే పాము వచ్చి కాటు వేస్తుంది, మృతి చెందుతావు అని శాపం కలిగింది పరీక్షిత్ మహారాజు. 7 రోజుల్లో చనిపోతాడు పరీక్షిత్ మహారాజు. నిజానికి మన ఆయుష్ ఎంత? చెప్పండి. పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో శాపం కలిగింది అంటే 7 రోజులు ఆయన బతుకుతాడు, గ్యారంటీ ఉంది. 7 రోజులు తప్పకుండా బతుకుతాడు. ఎప్పటి వరకు తక్షక అనే పాము వచ్చి కలవదో అప్పటి వరకు బతుకుతాడు. కానీ మనకేంటి గ్యారంటీ? అక్కడ మనకెంత ఆయుష్ గ్యారంటీ? ఒక్క సెకండ్ కూడా గ్యారంటీ లేదు. ఈ క్షణంలో అయినా ఈ శరీరం పోవచ్చు, రేపు ఈ సమయం ఉంటాము కూడా గ్యారంటీ లేదు. ఇంకా పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు ఉంటుంది. అందుకే పరీక్షిత్ మహారాజు ఆనందపడిపోయారు. 7 రోజుల వరకు నేను చనిపోను కదా, 7 రోజుల వరకు గ్యారంటీగా నేను బతుకుతాను. సరే, ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం కోసం నేను ప్రయత్నించాలి అంటూ పరీక్షిత్ మహారాజు వెళ్ళారు గంగా తటానికి. గంగా ఒడ్డుకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఋషిమునులు ఉన్నారు.
వారిని 2 ప్రశ్నలు వేశారు. ఏంటండి? రెండు ప్రశ్నలు. ఒక ప్రశ్న ఏంటంటే, స్వామి, మనిషి జన్మ పొందినవాడు చేయాల్సిన పని ఏంటి, చేయకూడని పని ఏంటి? ఇది మొట్టమొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, శ్రోతవ్యం జప్యం వా స్మర్తవ్యం, ఎవరి గురించి వినాలి, ఎవరి నామాలు జపించాలి, ఎవరిని స్మరించాలి, అసలు లక్ష్యం ఏంటి, భగవంతుడు ఎవరు, జీవితాంతం ఎవరి గురించి శ్రవణం చేయాలి, ఎవరి నామాల్ని జపించాలి, ఎవరిని స్మరించాలి? ఈ విధంగా 2 ప్రశ్నలు వేశారు పరీక్షిత్ మహారాజ్. మన అందరి తరఫున ఆయన 2 ప్రశ్నలు వేశారు, మొత్తం జీవుల అందరి తరఫున. మొట్టమొదటి ప్రశ్న, మనిషి జన్మ పొందినవాడు చేయాల్సిన పని ఏంటి, చేయకూడని పని ఏంటి? రెండో ప్రశ్న, ఎవరి గురించి వినాలి, ఎవరి గురించి, ఎవరి నామాలు. చూడండి, పార్వతీదేవి కూడా ప్రశ్నించింది శివుణ్ణి, స్వామి 33 కోట్ల దేవతలు ఉన్నారు, నిజానికి ఎవరిని పూజించాలి, ఎవరి నామం జపించాలి, ఎవరి కథ వినాలి అంటూ పార్వతీదేవి ప్రశ్నించింది. అప్పుడు శివుడు ఏం చెప్పారు? ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం. శివుడు అంటున్నారు, ఎన్ని రకాల పూజలు ఉన్నాయి, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయి, ఎన్ని రకాల వ్రతాలు ఉన్నాయి, అన్నిట్లో విష్ణువు యొక్క ఆరాధన, విష్ణువుని పూజించడం, విష్ణువుకి నమస్కరించడం, విష్ణు వ్రతము, ఇదే సర్వశ్రేష్టమైనది. మరి దానికంటే ఇంకోటి శ్రేష్టమైనది అదేంటది? తస్మాత్ పరతరం దేవి తదీయానం సంరక్షణం. ఆయన భక్తులు వారికి ఆశ్రయం తీసుకుంటే ఆయన్ని పూజించవచ్చు. కనుక భక్తుల ద్వారా మాత్రమే సత్సంగము, భగవంతుని పొందాలంటే భక్తుల సాంగత్యం ముఖ్యము. కనుక మనందరం కూడా ఆత్మ సాక్షాత్కారం కోసము ప్రయత్నిద్దాము, మన శక్తి కొలది భక్తుల సాంగత్యం చేద్దాం. భక్తులు భగవంతుడి గురించి చెప్తారు, వారి దగ్గరికి వెళ్ళి వారి సాంగత్యం వల్ల భగవంతుడి గురించి మనం తెలుసుకుంటాము. మరి దీనివల్ల లాభం ఏంటి? భక్తి చేయడం వల్ల లాభం ఏంటి? 2 లాభాలు వస్తాయి. ఒకటి జ్ఞానము, ఇంకోటి వైరాగ్యం. భగవంతునికి సంబంధించిన జ్ఞానం వస్తుంది, సంసారం మీద విరక్తి అంటే వైరాగ్యం కలుగుతుంది. ఈ 2 లభిస్తాయి భక్తి చేయడం వల్ల. ఈ కలియుగంలో కేవలం భక్తే ఆధారం అంటే హృదయ ధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మగై ద్వాపరే తత్ పరిచర్యాయం కలో తత్ హరికీర్తన. కృతయుగంలో ధ్యానించేవారు, త్రేతాయుగంలో యజ్ఞయుగం చేసేవారు, ద్వాపరయుగంలో పరిచర్య చేసేవారు, పూజా వ్రతాలు చేసేవారు. కానీ ద్వాపరయుగంలో కేవలం భక్తి, అది కూడా హరినామము. సర్వోత్తమైనది హరినామము, సర్వ పవిత్రమైనది హరినామము, దివ్యమైనది హరినామము. మరి ఎంత పానం చేయగలరో అంత చేయొచ్చు హరినామము. భగవంతుడి యొక్క నామము, రూపము, లీలలు, ధామము, ఇవి 4 కూడా ఒకటే. భగవంతుడి రూపము, భగవంతుడి నామము, భగవంతుని లీలలు, భగవంతుడి యొక్క ధామము. ఎక్కడైతే ఆయన జన్మిస్తారు, ఎక్కడైతే లీల చేస్తారు, దాన్ని ధామము అంటారు. ఈ 4 ఒకటేనండి. కృష్ణ అన్నారు, కృష్ణ అంటే అక్కడ కృష్ణుడు ఉన్నట్లే. రామ అన్నారు, రాముడు ఉన్నట్లే. భగవంతుడు సమయం వచ్చినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి, సాధువుని రక్షించడానికి, భక్తులను రక్షించడానికి, రాక్షసులను సంహరించడానికి ప్రతి యుగంలో జన్మిస్తారు స్వామి. కానీ ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారో ప్రతి క్షణము స్వామి పుడతారు, జన్మిస్తారు. హరే కృష్ణ అనగానే స్వామి ప్రకటమైనట్లే. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అసలు భగవంతుడు అని అంటూ ఉంటారు. భగవంతుడు అంటే ఏంటి? అసలు అర్థం ఏంటి? భగవంతుడు అంటాం. అసలు భగవంతుడు చాలా మంది ఉన్నారు, రైట్? ఎంతమంది భగవంతుడు? భగవంతుడు ఎంతమంది? మరి ఒక వీధిలో 40 మందిరాలు ఉంటాయి, అందరూ భగవంతుడులేనా? ఒక్కోసారి ఎవరిని బట్టి వాళ్ళని భగవంతుడు అనేస్తారు. అంతెందుకండి, ఈ కలియుగంలో కల్కి అవతారము కలియుగం అంతంలో వస్తుంది.
సత్యము ఆరంభంలో, కలియుగం అంతంలో, యుగ సంధ్య అంటే 2 యుగాల మధ్యలో వస్తుంది. కానీ ఈ లోపల ఎంతో మంది కలిగి భగవంతుడు తయారవుతారు. నేను కలిగి భగవంతుడిని, నేను నారాయణుని, మా ఆవిడ లక్ష్మి, మా ఇద్దరు పూజించాలి. మరి మోసం చేసేవారు ఉంటే మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జనాలు మనుషులను పూజిస్తున్నారు భగవంతుడు అని. నిజంగా భగవంతుడు అని. దేవతలు ఒక్కోసారి భగవంతుడు అంటారు, నిజంగా వాళ్ళు భగవంతుడు అని. బ్రహ్మని ఒక్కోసారి భగవంతుడు అంటారు, నిజంగా ఆయన భగవంతుడు అని. శివుడిని ఒక్కోసారి భగవంతుడు అంటారు, నిజంగా శివుడు భగవంతుడు అని. భగవంతుడు హరి, కేవలం హరి మాత్రమే భగవంతుడు. విష్ణువు మాత్రమే భగవంతుడు. ఆయనకి రకరకాల అవతారాలు ఉన్నాయి, రకరకాల నామాలు ఉన్నాయి. కేవలం విష్ణువు మాత్రమే భగవంతుడు. అసలు భగవంతుడు అనే శబ్దానికి అర్థం ఏంటి? భగ అంటే 6 రకాల విభూతులు పరిపూర్ణంగా ఉన్న వ్యక్తిని భగవంతుడు. భగవాన్. భగ అంటే 6 రకాల విభూతులు పరిపూర్ణంగా, వాన్ అంటే కలిగిన వ్యక్తిని భగవంతుడు అంటారు. ఈ 6 రకాల విభూతులు ఏంటి? అత్యంత సౌందర్యవంతుడు కేవలం భగవంతుడే. అత్యంత సౌందర్యవంతుడు, ఇది ఒకటి. రెండవది పరిపూర్ణమైన ఐశ్వర్యం కలిగిన వాడు. పరిపూర్ణమైన ఐశ్వర్యం కలిగిన వాడు, ఇది రెండవది. పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు, పరిపూర్ణమైన శక్తి కలిగిన వాడు, పరిపూర్ణమైన యశస్సు కలిగిన వాడు. చివరికి 6వది పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన వాడు. ఈ 6 కూడా కేవలం విష్ణువులోనే, హరిలోనే పరిపూర్ణంగా ఉన్నాయి. ఇంకెవరిలోనే లేవు. కేవలం భగవంతుడిలో మాత్రమే ఈ 6 విభూతులు పరిపూర్ణంగా ఉన్నాయి. పరిపూర్ణమైన సౌందర్యము, పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన శక్తి, శక్తివంతుడు, పరాక్రమవంతుడు, పరిపూర్ణమైన జ్ఞానము, పరిపూర్ణమైన యశస్సు, చివరికి పరిపూర్ణమైన వైరాగ్యం. ఈ 6 విభూతులు పరిపూర్ణంగా ఉంటాయి కేవలం భగవంతుడు. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో 14 సంవత్సరాలు వాసం చేశారు, శ్రీరామచంద్రుడి యొక్క సౌందర్యం చూసి లక్షల కోట్ల ఋషిములు వచ్చారు. స్వామి యొక్క సౌందర్యం చూసి మోహితమైపోయారు ఈ ఋషిములందరూ. స్వామి మీ యొక్క సేవ చేయాలనుకుంటున్నారు. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నారు, తర్వాత వచ్చే అవతారము కృష్ణావతారం పరిపూర్ణమైనది, అందులో మీరందరూ కూడా గోపికలుగా జన్మిస్తారు, అప్పుడు నన్ను సేవిస్తారు అని స్వామి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చారు ఈ ఋషిములందరికీ. వీరే గోపికలుగా మళ్ళీ జన్మించారు. సరే, శ్రీకృష్ణుడు ఎంత సౌందర్యం ఆయన. యస్యాననం మకర కుండల చారుకర్ణ బ్రాజిత్కపోల శుభగం సవిలాసహాసం నిత్యోత్సవం నత త్రిపుర్షిభి పిబంత్యో నార్యా నరోచ ముదితా కుపితాని నేచ. శ్రీకృష్ణుడి యొక్క సౌందర్యం వర్ణిస్తున్నామండి, వినండి సావధానంగా. స్వామి ఎలా ఉంటారు? యస్యాననం మకర కుండల చారుకర్ణ. ఆయన యొక్క చెవులకి చాపాకృతిలో కలిగిన మకర కుండలాలు ఉంటాయి స్వామికి. ఆహా, ఎంత అందంగా ఉంటాయి ఈ మకర కుండలాలు. యస్యాననం మకర కుండల చారుకర్ణ బ్రాజిత్ కపోల శుభగం సవిలాసహాసం. ఎప్పుడైతే స్వామి ఇలా అంటారో, ఈ మకర కుండలాలు, ఈ కుండలాలు ఆయన చెంపకి ఇలా స్పర్శ చేస్తూ ఉంటారు. ఇలా ఒకటి, ఇలా. స్వామి ఇంత సౌందర్యంగా ఉంటాడు. సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నాడు, 9వ స్కందం చివరిలో వర్ణిస్తున్నారు. స్వామి ఎప్పుడైతే ఇలా అంటారో, ఈ యొక్క మకర కుండలాలు ఈ చెంపలు తగులుతాయన్నమాట. వచ్చే తగలగానే ఈ చెంపల్లో ఉన్న కోటి మన్మథ లావణ్యం ఈ మకర కుండలాలు వచ్చేస్తుంది. మనము అలంకరించుకుంటాము అందంగా కనిపించడానికి. స్వామి ఆ
అద్భుతమైన చిన్మయ శరీరానికి అలంకరింపబడినప్పుడు అలంకరానికి సౌందర్యం వస్తుంది. ఇది తేడా. మనము సౌందర్యం కోసం అలంకరిస్తాము. అలంకరణ స్వామి శరీరానికి సేవించినప్పుడు అలంకరానికి సౌందర్యం కలుగుతుంది. ఇది తేడా అన్నమాట మనకి స్వామి. మరి ఈ కుండలాలు స్వామి చెంపకి స్పర్శిస్తున్నాడు. యస్యాననం మకర కుండల చారుకన్న బ్రాజి కపోల శుభజం సవిలాసహాసం. మరి ఈ విలాసహాసము పెద్ద పెద్ద కళ్ళు, తామరాకులు అంటే పెద్ద పెద్ద కళ్ళు. మరి ఈ విలాసహాసాన్ని దర్శించడానికి నిత్యోత్సవం, ప్రతిరోజు ఉత్సవం అండి. ఎవరికి? ప్రజవాసులకి, బృందావనంలో ఉన్న ప్రతి జీవికి నిత్యోత్సవం, ప్రతిరోజు ఉత్సవమే వారికి. మనము సంవత్సరానికి ఒకసారి ఉత్సవం జరుగుతున్నాం ఇక్కడ, వారికి ప్రతిరోజు ఉత్సవమే. స్వామి దర్శనమే ఉత్సవం, నిత్యోత్సవం. మరి ప్రతిరోజు ఉత్సవం జరుపుకుంటున్నారు, మరి విసిగెత్తడం లేదా ఏంటి? వారికి ఎలా ఉంది? నిత్యోత్సవం నా తృప్తి. మరి సంతృప్తి కలగడం లేదు వారికి, సంతృప్తి కలగడం లేదు. నా తృప్తి దృష్టికి పిబంత్యో. మరి వారు స్వామిని నిత్యం దర్శిస్తున్నారు కానీ సంతృప్తి కలగడం లేదు, వారు దర్శించడం లేదు. కళ్ళతోటి పిబంతి, తాగుతున్నారు. మనం వస్తున్నాము స్వామిని దర్శించడానికి. స్వామిని దర్శించారా అంటే దర్శించాము. ఉదయం వెళ్ళాం, మధ్యాహ్నం వెళ్ళాం, సాయంత్రం వెళ్ళాం, 3 సార్లు దర్శించాము. సరే స్వామి ఎలా ఉన్నారు చెప్పండి అంటే అన్ని నోట్ తెలుసు. కానీ ఇక్కడ గోపికలు స్వామిని దర్శించడం లేదు. పిబంతో, ఈ కళ్ళతోటి తాగుతున్నారు. పిబంతో నిత్యోత్సవం నా తృప్తుర్ దృష్టి పిబంత్యో. మరి నిత్యము తాగుతున్నారు స్వామి యొక్క సౌందర్యాన్ని, అయినా కూడా తృప్తి కలగడం లేదు. మళ్ళీ ఏమంటున్నారు? నాగ్యో నదాక్ష ముదిత కుపిత నిమేక్ష. కన్ను రెప్ప మీద కోపం వస్తుంది వారికి. గోపికలకి కన్ను రెప్ప మీద కోపం వస్తుంది, కన్ను రెప్ప పడిపోతుంది. స్వామిని దర్శించేటప్పుడు, ఆయన సౌందర్యాన్ని ఆస్వాదించేటప్పుడు ఈ కనురెప్ప పడిపోవడంతో వారికి కోపం వచ్చేస్తుంది. అరేనే ఓ కనురెప్ప నువ్వు ఎందుకు పడిపోతున్నావు? అరేనే బ్రహ్మ నీకు అసలు సృష్టించడమే తెలియదు, ఈ కనురెప్ప ఎందుకు ఇచ్చావు అసలు నువ్వు? చూడండి వారు ఏ విధంగా స్వామి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు, తాగుతున్నారు. దర్శనం అంటే అది. మనం చేసే దర్శనం కాదు, వారు చేసేది దర్శనం. ఈ కళ్ళతోటి తాగుతున్నారు, కనురెప్ప పడేంత సమయం కూడా ఓర్చుకోలేకపోతున్నారు. యుగాయుతం నిమీషేణ చక్షుషా ప్రావృషాయుతం శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహేణ. ఒక్క క్షణము స్వామి దర్శించకపోతే వారికి ఎలా అనిపిస్తుంది? యుగాలు అనిపిస్తుంది. చూడండి, ఇష్టమైన వ్యక్తి పక్కన ఉంటే మనకి సమయమే తెలియదు. అదే ఇష్టమైన వ్యక్తి దూరంగా వెళ్ళిపోయారు, మనకి ఒక రోజు కూడా ఒక సంవత్సరం లాగా అనిపిస్తుంది. మరి ఇక్కడ గోపికలకు ఎలా అనిపిస్తుంది? ఒక్క క్షణము స్వామిని దర్శించకపోతే యుగాయుతం నిమీషేణ, ఒక కనురెప్పపాటు సమయం వారికి యుగాలుగా అనిపిస్తుంది. చూడండి, కేవలము నార్య నరోచ, కేవలం గోపికలే కాదండి, గోపాలు వాళ్ళు కూడా మోహితమైపోతున్నారు. స్వామి చూడండి, మగవారు చూసి మోహితమైపోతాయి. మరి ఇక్కడ గోపాలు వాళ్ళు మోహితమైపోతున్నారు. కేవలం గోపాలనే కాదండి. చూడండి, గోపికలు స్వామి సౌందర్యం చూసి అన్ని మర్చిపోతున్నారు, పాలు తీయడం మర్చిపోతున్నారు. చివరికి వారి కంటికి కాటుకు పెట్టుకోవడం మర్చిపోతున్నారు. ఒక కంటికి పెట్టుకుంటున్నారు, ఒక కంటికి మర్చిపోతున్నారు. మజ్జిగ పెరుగులో కవ్వం వేయడం మర్చిపోతున్నారు, మజ్జిగ చిలకడం మర్చిపోతున్నారు. సగం బట్టలు వేసుకొని మర్చిపోతున్నారు. ఈ విధంగా ఈ శరీరాన్ని మర్చిపోతున్నారు గోపికలు. కేవలం గోపికలు కాదు, గోపాలు కూడా. కేవలం మనుషులే కాదండి, చెట్లు కూడా మోహితం అయిపోతున్నాయి స్వామి యొక్క సౌందర్యం చూస్తుంది. చెట్లు, పశువులు, పక్షులు, జింకలు స్వామి యొక్క సౌందర్యం చూసి పెద్ద పెద్ద కళ్ళు అయిపోతున్నాయి వాటికి. స్వామి యొక్క ఆ యొక్క వేరువాదము వినడం వల్ల ఈ పెద్ద పెద్ద ఈ జింకలు వాటి యొక్క చెవుల్ని పెద్ద పెద్ద చేస్తున్నాయి ఇంకా ఆస్వాదించడానికి. కేవలం జంతువులే కాదండి, పశువులు కాదండి, పక్షులు కాదండి, యమునా నది యొక్క నీరు కూడా మోహితమైపోతుంది. నీరు నిజంగా నీరు కదులుతూ ఉంటుంది కదా, కదలకుండా ఉంటుంది ఏంటి నీరు?
ప్రతి క్షణం కదులుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్వామి యొక్క వేణువాదం చూసి నీరు కదలడమే మర్చిపోతుంది. అంతెందుకండి, గోవర్ధన పర్వతం అంటే రాయి కదా, అది కూడా పిగిలించిపోతుంది, అది కూడా మెల్ట్ అయిపోతుంది స్వామి యొక్క సౌందర్యం చూసి. మరి ఎంత అందంగా ఉంటాడు స్వామి. కోటి మన్మథ లావణ్యము, కోటి మన్మథ లావణ్యం కాదు, కోటి మన్మథుల్ని ఊహించే లావణ్యం. చూడండి, ఒక మన్మధుడు ఒక లోకాన్ని ముంచేస్తాడు తన యొక్క ప్రభావంతో. కోట్ల మన్మధులు ఒకేసారి వచ్చినా కూడా స్వామి యొక్క సౌందర్యం ముందు దిగదుడిపోయింది. స్వామి యొక్క ఎడమ కాలు యొక్క చిటికెన వేల యొక్క గోరుతో కూడా సమానం కాదు ఈ కోటి మన్మధులు కూడా. అంత సౌందర్యంగా ఉంటారు స్వామి. మరి పరిపూర్ణంగా ఉన్నవారు భగవంతుడు. సరే, మనం లీలల గురించి చెప్పుకుంటాం, మనకి సమయం చాలా చాలా తక్కువ. స్వామి యొక్క బాల్య లీలలు అత్యంత అద్భుతం. కేవలము కృష్ణావతారంలోనే బాల్య లీలలు అత్యంత మధురంగా చేశారు. చిన్ని కృష్ణుడు ఒకసారి ఇంట్లో ఉన్నాడు. కృష్ణుడు మణిమయ స్తంభము ఎదురుగా చిన్ని కృష్ణుడు దోగాడుతూ వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన ప్రతిబింబాన్ని మణిమయ స్తంభంలో చూసుకున్నాడు, చూసుకొని చిన్ని కృష్ణుడు వాడిని ప్రశ్నిస్తున్నాడు. చిన్ని కృష్ణుడు దోగాడుతూ వెళ్తున్నాడు. తన ఇంట్లో ఉన్న మణిమయం మణులతో చేసిన స్తంభము, ఆ స్తంభం ఎదురుగా వెళ్ళాడు. వెళ్ళగానే చిన్ని కృష్ణుడు ఇంకో కృష్ణుడు చూస్తున్నాడు. కానీ చిన్ని కృష్ణుడు కనిపిస్తుంది ఇంకెవడో ఒకడు వచ్చాడని. చిన్ని కృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? నిజానికి కృష్ణుడు లోపలికి ఎందుకు వెళ్ళాడు? వెన్నని దొంగిలించడానికి. చిన్ని కృష్ణుడు లోపలికి వెళ్ళాడు వెన్నని దొంగిలించడానికి. ఎప్పుడైతే కృష్ణుడు ఆ యొక్క చీకట్లో కూడా తన యొక్క శరీరం యొక్క అంగకాంతి, తాను వేసుకున్న ఆభరణాలు ఇంతగా అద్భుతమైన కాంతి వస్తున్నాయి, ఆ చీకటి కూడా వెళ్ళిపోయింది, వెలుతురు వచ్చింది. ఎప్పుడైతే ఈ మణిమయ స్తంభం ఎదురుగా వెళ్ళాడో కృష్ణుడు వెళ్ళాడు వెన్నను దొంగిలించడానికి. ఈ మణిమయ స్తంభం ఎదురుగా వెళ్ళడానికి కృష్ణుడు తన యొక్క ప్రతిబింబాన్ని మణిమయ స్తంభంలో చూసుకొని కృష్ణుడు అనుకుంటున్నాడు ఇంకొకటి వచ్చాడు దొంగతనం చేయడానికి. అరే, నేను ఒక్కడే అనుకున్నాను, ఇంకొకటి కూడా వచ్చాడు దొంగతనం చేయడానికి. కృష్ణుడు సావధానం అయిపోయాడు. ఓహో, నేను వచ్చాను దొంగతనం చేయడానికి, కానీ వీడికి ఆ విషయం తెలియదు కదా. సరే, వీడు దొంగతనం చేయడానికి వచ్చాడు, నాకు తెలిసిపోయింది. సరే, కృష్ణుడు ఆ ప్రతిబింబం, ఆ మణిమయ స్తంభంలో ఉన్న తన ప్రతిబింబాలతో మాట్లాడుతున్నాడు కృష్ణుడు. చూడండి, అద్భుతమైన లీలలు, స్వామి లీలలు. మరి ఈ లీలలు శ్రవణం చేయడం వలన కోట్ల జన్మల పాపాలు పోతాయండి. మీది ఒక అరగంట, ఒక 10 నిమిషాల్లో ఈ జీవితమే మారిపోతుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ప్రతిబింబంతో అంటున్నాడు, ఓయ్ అచ్చం నాలాగే ఉన్నావేను, సరే ఎందుకు వచ్చావు చెప్పు. శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఎందుకు వచ్చావు? ఓహో, నాకు అర్థమైపోయింది, నువ్వు వెన్నను దొంగిలించడానికి వచ్చావు, నాకు అర్థమైపోయింది. వెంటనే స్వామి ఏం చెప్పాడో అదే యొక్క మాటలు మళ్ళీ ప్రతిబింబిస్తున్నాయి. నువ్వు కూడా వచ్చింది దొంగతనానికి కదా అన్నట్లుగా. వెంటనే కృష్ణుడు అంటున్నాడు, సరే నేను కూడా వచ్చిన దొంగతనానికే, కానీ ఎవరికి తెలియదు ఈ విషయం, ఎవరికి ఈ విషయం తెలీదు. కేవలం నీకు మాత్రమే తెలుసు నువ్వు దొంగతనానికి వచ్చావని, మరి నాకు మాత్రమే తెలుసు నువ్వు దొంగతనానికి వచ్చావని, నీకు మాత్రమే తెలుసు నేను దొంగతనానికి వచ్చాను. కానీ ఎవరికి చెప్పవచ్చు? మా అమ్మకి అస్సలు చెప్పవచ్చు. సరే నీకు కావాల్సిన వెళ్ళండి, నువ్వు దొంగిలించుకో, నాకు కావాల్సిన నేను దొంగిలించుకుంటాను, మరి సరసమానం మనం వెళ్ళిపోవచ్చు. వెంటనే కృష్ణుడు చేయి పెట్టి ఒక వేలుతోటి వెన్నను తీశాడు. తీసి వాడు చూపిస్తున్నాడు, చూడు వెన్నను తీసుకున్నాను, కానీ మొట్టమొదట నేనే రుచి చూస్తాను అని చెప్పి కృష్ణుడు నోట్లో వేసుకోగానే యశోదమ్మ ఏంటి శబ్దం వస్తుంది, చిన్ని కృష్ణుడు ఇందాక నుంచి కనిపించడం లేదేంటి అని చెప్పి యశోద ఎప్పుడైతే లోపలికి వచ్చింది,
వచ్చేసరికి కృష్ణుడు లోపల ఉన్నాడు. యశోదమ్మకి అర్థమైపోయింది, కృష్ణ కృష్ణ ఏం చేస్తున్నావు లోపల? అమ్మా అమ్మా నేను కాదు దొంగని. చూడండి, యశోదమ్మ అడుగుతుంది, కృష్ణ కృష్ణ ఏం చేస్తున్నావు అంటే వెంటనే కృష్ణుడు అంటున్నాడు, అమ్మ అమ్మ నేను కాదు దొంగని, దొంగ వచ్చాడు వాడే ఎదురుగా అని తన ప్రతిబింబాన్ని తానే చూపిస్తుంది. ఇదిగో వీడు వచ్చాడు మన ఇంటికి దొంగతనం చేయడానికి, వీడు వచ్చాడు, నేను పట్టుకోవడానికి వచ్చాను వాడిని. మరి వాణ్ణి పట్టుకోవడానికి వస్తే నీ మూతికి వెన్న ఎలా తగులుకుంది? యశోదమ్మ ప్రశ్నిస్తుంది, పట్టుకోవడానికి నువ్వు వస్తే వెన్న నీ మూతికి ఎలా తగులుతుంది? నీ మూతిలో వెన్న ఎలా తగులుతుంది? ఇప్పుడు కృష్ణుడు వర్ణిస్తున్నాడు చూడండి. చిన్న కృష్ణుడు చెప్తున్నాడు, అమ్మా అమ్మ వాడు దొంగతనానికి వచ్చాడు. ఎప్పుడైతే వెన్నను చూశాను, ఒక చిన్న చీమ వెన్నలో దూరింది. మరి మన వెన్నలో చిన్న చీమ దూరితే నేను ఊరుకుంటానే ఏంటి? వెంటనే చీమని తీసేయాలి కదా, నా బాధ్యత అది. నేను వెంటనే ఏం పెట్టేశాను చీమని తీయడానికి. మరి చీమని తీయడానికి వేలు పెడితే నీ మూతికి వెన్న ఎలా తగ్గుతుంది? యశోద అడుగుతుంది, నీ మూతికి వెన్న ఎలా తగ్గుతుంది? అమ్మా అమ్మ ఆ చీమ ఏం చేసిందో తెలుసా నీకు? ఆ చీమ ఇలా వేరుతోటి తీయడానికి ప్రయత్నించానా, ఈ చీమ ఇలా 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 వచ్చేసి 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 ఇక్కడికి వచ్చింది, నా మూతి దగ్గరికి వచ్చింది. అయినా ఊరుకుంటానే ఏంటి? ఇలా వెన్న నా వేలికి ఆల్రెడీ తగిలింది కదా, ఈ వెన్నని ఆ చీమని తోడడానికి ఇలా అన్నాను. ఇలా అనేసరికి నా మూలంతా కూడా వెన్న అయిపోయింది. మరి ఈ మాటలు వినేసరికి యశోదమ్మకి పరమానందం అయిపోయింది. వెంటనే కృష్ణుడిని కౌగిలించుకుంది. చూడండి ఎంత మధురమైన లీల చేస్తుందో శ్రీకృష్ణ. చిన్నప్పుడే ఇది ఇంత ముదిరిపోయాడు, మరి ఇంకాస్త పెద్ద అయితే ఇంకేం చేస్తాడు? ఇంకాస్త పెద్ద అయ్యాడు కృష్ణుడు. వెంటనే ఎంతమంది గోపాలు ఉన్నారు అందరినీ కూడా పిలిచాడు, అందరూ రండి అందరూ రండి. అరే మనమందరం కూడా వెన్నను దొంగిలిద్దాం. వెంటనే గోపాలు అన్నారు, కృష్ణ కృష్ణ వెన్నను దొంగిలించడం మాకు తెలియదు అని నేను నేర్పుతాను కదా, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఎలా దొంగిలించాలో నాకు తెలుసు, నేను నేర్పుతాను. సరే సరే మనము దొంగతనం చేద్దాము, పట్టుబడితే అరే మొట్టమొదట మీ ఇళ్లలో మీరు దొంగతనం చేయడం మొదలు పెట్టండి, అలవాటు అయిపోతుంది. తర్వాత పక్కింట్లో ఆ ఇంట్లో దొంగిలించవచ్చు. మొట్టమొదటి మీ ఇంట్లో దొంగతనం చేయడం మొదలు పెట్టండి. వెంటనే గోపాలు కృష్ణుడు చెప్పినట్టుగా వాళ్ళ ఇల్లులో దొంగతనం చేశారు. మళ్ళీ తెల్లవారుజామున అందరూ వచ్చారు, కృష్ణ కృష్ణ అరే ఎంతమంది సాధించారు? కొంతమంది చెప్పారు, కృష్ణ కృష్ణ నేను దొరికిపోయాను, మా అమ్మ 4 దెబ్బలు కొట్టింది. కృష్ణ కృష్ణ నేను దొంగతనం చేయగలిగాను. ఈ విధంగా వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. కృష్ణుడు అంటున్నాడు, సరే సరే మీరు విఫలమైన కూడా బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను నీకు నేర్పించడానికి. సరే సరే ఈ విధంగా అలవాటైతే తర్వాత మనకే నేర్చుకోవచ్చు. ఈ విధంగా కృష్ణుడు దొంగలకి నాయకుడు అయిపోయాడు, వెన్న దొంగ అయిపోయాడు. బ్రజే ప్రసిద్ధం నవనీత చూరం, నవనీతం వెన్నను దొంగిలించడంలో ఫేమస్ అయిపోయాడు, ప్రసిద్ధం. వెన్న దొంగిలించబడిందంటే ఎవరో కాదు కృష్ణుడే, అంత ప్రసిద్ధుడైపోయాడు నందగోకులంలో. సరే సరే కృష్ణుడు గోపికలు ప్రతిసారి యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, యశోద యశోద నీ కృష్ణుడి యొక్క అలరి మేము భరించలేకపోతున్నాము, వెన్నం దొంగిలిస్తున్నాడు. పైన ఉట్టి మీద పెడితే ఒకరి మీద ఒకరు ఎక్కి వెన్నను దొంగిలిస్తున్నాడు. అసలు పెట్టకపోతే ఉత్త కుండలైన పగలగొట్టేసి వెళ్ళిపోతున్నాడు. అంతేందుకు మా చిన్నపిల్లల్ని ఏడిపిస్తున్నాడు, మా దూడల్ని వదిలేసి పాలు మేము తీయకముందే దూడలు వదిలేస్తున్నాడు. ఇలా అల్లరి చిల్లరి పనులు చేస్తున్నాడు. నిజానికి గోపికలు వస్తున్నారు కృష్ణుడిని చూడటానికి, కృష్ణుడి యొక్క ముఖారవిందాన్ని దర్శించడానికి వస్తున్నారు. ఏదో ఒక నెపంతో ఏదో ఒకటి చెప్పాలి కదా. మీ కృష్ణుడిని దర్శించడానికి వస్తున్నామంటే యశోద ఒప్పుకోదు, మీ పిల్లలు వదిలేసి మా పిల్లవాడ వెంట ఎందుకు పడుతున్నారు అని అంటారు. అందుకే ఒక గోపిక ఏం చేసింది, కృష్ణుడిని చూడటానికి పేడ కావాలని ఉదయాన్నే వచ్చేసింది. పేడ కావాలి, యశోద అన్నది పేడ అదిగో గోశాలలో ఉంది, ఎంత కావాలంటే అంత తీసుకో. కానీ ఈ గోపిక లోపలికి వెళ్ళింది పేడ తీసుకోవడానికి.
పేడ దప్పలో వేసింది. కానీ కృష్ణుడు చూడటానికి కదా వచ్చింది. వెంటనే ఎదురు చూస్తుంది. కృష్ణుడు అంతర్యామి తెలుసు, కృష్ణుడు వచ్చాడు. ఏంటి మీకు పేడ లేదా ఏంటి, మా గోశాలకు వచ్చారు. గోపిక అంటుంది, పేడ మాకు కూడా ఉంది, కానీ మీ పేడ మంచి పేడ, అందుకే వచ్చింది. సరే సరే ఎలాగో వచ్చావు, కాస్త నా నెత్తి మీద పెట్టు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, చిన్ని కృష్ణుడు, పేడ మాది, తట్ట మాది, మరి నెత్తి మీద పెట్టేవాళ్ళు కూడా మేమేనా ఏంటి? సరే సరే, మరి ఊరికే నేను పెట్టను నెత్తి మీద, నాకేదో ఇవ్వాలి. ఏం కావాలి చెప్పి, నాకు వెన్నముద్ద కావాలి. సరే సరే నేను ఇస్తాను, నువ్వు నాకు నెత్తి మీద పెట్టు. సరే సరే, నువ్వు ప్రతిసారి వస్తున్నావు, ఒకసారి కాదు నువ్వు ప్రతిసారి వస్తున్నావు, ప్రతిసారి నేను నీ నెత్తి మీద పెడుతున్నా, మరి లెక్క ఎలా సరిపోతుంది? సరే సరే, ఎన్నిసార్లు నేను వస్తాను, ఎన్నిసార్లు నువ్వు నా నెత్తి మీద పెడతావు, అన్నిసార్లు పేడతోటి నీకు బొట్లు పెడతాను. ఒప్పుకుంటావా? సరే పెట్టు. మరి ప్రతిసారి ఆవిడ తట్టెత్తుకుంటుంది, ఒక పేడతోటి బొట్టు పెడుతుంది కృష్ణుడి ముఖం మీద. కృష్ణుడు లెక్క పెట్టుకుంటున్నాడు, 1 2 3 4 5 6 అని. అంటే ఎన్నిసార్లు ఎన్ని బొట్లు పెడితే అన్ని వెన్నముద్దలు దొరుకుతాయి. మొత్తం ముఖం అంతా కూడా పేడతోటి బొట్లు పెట్టేసింది గోపిక. యశోద ఎప్పుడైతే చూసిందో, అరేనే ఉదయాన్నే స్నానం చేస్తావు, ఈ బొట్లేంటి పేడతోటి? అమ్మా ఊరుకుండు, అరేనే తుడవని, అమ్మా తుడిస్తే లెక్కపోతుంది. ఏంట్రా లెక్కపోతుంది? అమ్మా నువ్వు తుడి చేసావంటే అన్ని వెన్నముద్దలు నాకు క్యాన్సిల్ అయిపోతుంది. ఇవన్నీ కూడా వెన్నముద్దలే, ఇన్ని వెన్నముద్దలు గోపికేస్తుంది. ఆ గోపికను నిన్ను ఇద్దరిని తన్నుతాను నేను, తీసుకురా ఆ గోపికను ఎక్కడ, నీకు మొత్తం పేడంతా పెట్టేసింది ముఖం మీద. చూడండి, ఈ విధంగా మధురమైన నీళ్ళ చేస్తున్నాడు కృష్ణుడు. కృష్ణుడు ఇంకాస్త పెద్ద అయిపోయాడు. మరి గోపాలతో తన స్నేహితులతోటి బెన్నం దొంగిలించడానికి మరి సర్వత్ర భ్రమణం చేస్తున్నాడు. ఒకసారి గోపికలు ఏం చేశారు, కృష్ణుడు ప్రతిసారి తన గోపాలతోటి వస్తున్నాడు, మొత్తం వెన్నంతా దొంగిలిస్తున్నాడు. వారి తినడమే కాదు, కోతులు కూడా పెట్టేస్తున్నాడు, మొత్తం ఖాళీ చేసేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా కృష్ణుడు పట్టుకోవాలి. గోపికలందరూ కూడా వచ్చారు, మీటింగ్ పెట్టుకున్నారు, ఏం ఉపాయం ఉంది. గోపికలందరూ అనుకున్నారు, నాకు ఒక ఉపాయం తోచింది. ఏంటి ఆ ఉపాయం? మనము మన దగ్గర ఉన్న వెన్నంతా కూడా ఉట్టి మీద పెడతాం, పైన పెడదాం. పైన పెట్టినప్పుడు తీసేసుకుంటున్నాం కదా, పైన ఉట్టి మీద పెట్టి ఉట్టికి ఒక గంట కట్టేద్దాం. ఉట్టి వాళ్ళు పట్టుకోగానే గంట మోగుద్ది కదా, మనం అందరం కూడా పరిగెత్తుకుంటూ వెళ్దాము, పట్టుకుందాము కృష్ణుడిని. ఈసారి పట్టుకొని యశోదమ్మ దగ్గరికి వెళ్దాము. యశోదమ్మ అంటుంది, కృష్ణుడిని పట్టుకొని రండి. దొంగతనం చేసేటప్పుడు మీరేం చేస్తున్నారు? మీ ఇంట్లో వెన్న దొంగలిస్తుంటే మీరు చూస్తూ ఉన్నారా ఏంటి? మరి కృష్ణుడు దొంగలిస్తున్నారని మీకు తెలుసు, మరి పట్టుకొని రావచ్చు కదా అని యశోద అనుకుంటారు. ఈసారి మనం పట్టుకొని వెళ్దాం కృష్ణుడిని అని గోపికలు అందరూ కూడా పథకం వేశారు. సరే కావాలని చెప్పి మొత్తం వెన్నంతా కూడా పైన పెట్టేశారు ఉట్టి మీద. కానీ ఉట్టి పైన ఒక గంటని కట్టేశారు. గోపాలుడు కృష్ణుడు అందరూ కూడా బయలుదేరారు బెన్నం దొంగిలించడానికి. ఎప్పుడైతే ఒకరి మీద ఒకరికి కృష్ణుడు పైన ఎక్కాడు. వెంటనే ఉట్టిపట్టడానికి కృష్ణుడు వెళ్ళాడు. వెంటనే కింద ఉన్న గోపాలు అంటున్నాడు, కృష్ణ కృష్ణ చూడు 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 పైన ఏముంది ఏంటి చూడు, పెద్ద గంట కట్టేశారు. నువ్వు ఉట్టి పట్టుకున్నావంటే గంట మోగుతుంది. అరేనే మనల్ని పట్టుకోవడానికి ఈ విధంగా పథకం వేశారు గోపికలు. అయితే అమ్మో ఉట్టి పట్టుకుంటే గంట మోగిపోతే గోపికలు వచ్చేస్తారు, మనల్ని పట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే గోపాలను అంటున్నారు కృష్ణుడితోటి, కృష్ణ కృష్ణ అందరూ కూడా నేను భగవంతుడు అంటారు, నువ్వు భగవంతుడే కదా? నేను భగవంతుడిని. అయితే నువ్వు చెప్పినట్టు ఇంద్రుడు వింటాడా ఏంటి? ఇంద్రుడు వింటాడు. దేవతలు వింటారా ఏంటి? దేవతలు వింటారు. బ్రహ్మ వింటాడే? బ్రహ్మ వింటాడు. శివుడు వింటాడే? శివుడు వింటారు. మొత్తం 33 కోట్ల దేవతలు నువ్వు చెప్పినట్టు వింటారు కదా? అవును, నేను చెప్పినట్లే వింటారు. మరి గంట కూడా నువ్వు చెప్తే ఎందుకు వెళ్తావు? అవును, గంట కూడా నేను చెప్తే వింటది, ఎందుకు వింటది? అయితే నువ్వు చెప్పు. కృష్ణుడు వెంటనే గంట నువ్వు నేను ఉట్టు పట్టుకున్నా కూడా నువ్వు మోవద్దు. గంట వెంటనే ప్రత్యక్షమైంది. స్వామి, బ్రహ్మ శివుడు 33 కోట్ల మంది నీ మాట వింటున్నారు, గంట పుట్టాము నేను విన్నా ఏంటి? సరే నేను మోగను. గంట వెంటనే కృష్ణుడు ఉట్టు పట్టుకున్నాడు. మొత్తం వెన్నంతా కూడా అందరికీ
ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. నువ్వు తీసుకో, నువ్వు తీసుకో, నువ్వు తీసుకో. అందరు తినేశారు. కింద ఉన్న వారందరూ కూడా వెన్న, పాలు, పెరుగు అన్నీ తినేశారు. ఇక కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు. అరే అందరూ అయిపోయిందా, మొత్తం తీసుకున్నారా? అందరం తినేసాము, ఇంకా నేను ఒక్కడే ఉన్నాను, నేను తినొచ్చు కదా. నువ్వు తినేసి. ఎప్పుడైతే కృష్ణుడు కాస్త చేయి పెట్టి ఇలా నోట్లో పెట్టుకున్నాడు, గంటన మోగేది. వెంటనే కృష్ణుడు అంటున్నాడు, ఓయ్ గంట నీకు చెప్పాను కదా మోగొద్దని చెప్పి. అప్పుడు గంట అంటుంది, స్వామి మొత్తం జీవులందరూ కూడా తింటున్నారు, గోపాలందరూ తింటున్నారు, కానీ నువ్వు భగవంతుడు కదా, అఖిల కోటి బ్రహ్మాండాలకు స్వామి కదా, మరి నువ్వు తినేటప్పుడు నేను మోగకపోతే గంటై పుట్టి కూడా నేను నా యొక్క జన్మ వృధా. గంటై పుట్టాను మోగడానికి, నువ్వు అన్నావు మోగొద్దని, నేను మోగను, కానీ నువ్వు తినేటప్పుడు నేను మోగుతూనే ఉంటాను. ఇప్పటికి కూడా మోగుతూనే ఉంది. స్వామి నైవేద్యం తీసుకునేవాడు. గోపికలు వెంటనే వచ్చేసారు, అందరిని పట్టుకుంటున్నాడు. మరి కృష్ణుడు కూడా పట్టుకున్నాడు. అయ్యా ముందు అసలు వీడి పట్టుకోవాలి, వీడే ముఖ్యమైన నాయకుడు, వీళ్ళందరినీ కూడా చెడిపేసింది వీడు పట్టుకోవాలి. వెంటనే గోపికలు కృష్ణుడు పట్టుకున్నాడు. కృష్ణుడు అన్నాడు, ఈ ఒకసారి వదిలేసేయండి, మళ్ళీ రెండోసారి రాను. కానీ గోపికలు అంటున్నారు, అసలు రెండోసారి నువ్వు దొరుకుతావా ఏంటి? ఇప్పుడు ఇంత మంచి అవకాశం దొరికింది, నేను పట్టుకునే అవకాశం, మరి రెండోసారి వచ్చినప్పుడు నువ్వు దొరకవు. ఎలాగే యశోదమ్మ దగ్గర తీసుకెళ్తాను నేను అని గోపికలు పట్టుకున్నారు. కృష్ణుడు అన్నాడు, నీ ఇష్టం, నేను చెప్తున్నాను, తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్లారు, మీకే చెడ్డ పేరు. నిన్ను తీసుకెళ్తే మాకెందుకు చెడ్డ పేరు? దొంగతనం చేసింది నువ్వు, మరి నిన్ను తీసుకెళ్తే మాకెందుకు చెడ్డ పేరు అంటూ పట్టుకున్నారు, తీసుకెళ్తారు. మరి కృష్ణుడు చెప్తున్నాడు, ముందే చెప్పాను, నన్ను తీసుకెళ్లారంటే ప్రమాదం మీకే, ముందే చెప్పేస్తున్నాను. ప్రమాదం మాకైనా పర్వాలేదు, నువ్వు దొరుకుతావేంటి మళ్ళీ అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. మధ్యలో సగం దారి వెళ్ళేసరికి కృష్ణుడు అంతర్ధానం అయిపోయాడు. ఆ గోపిక ఏ గోపిక అయితే వాళ్ళ సొంత కుమారుడు వాడు వచ్చేసాడు. వాడు చేయి పట్టుకుంది. పాపం గోపికి ఈ విషయం తెలియదు. వెంటనే యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, ఓ యశోదమ్మ బయటికి రాను వస్తాను, దొంగను పట్టుకో అని చెప్పే కదా, పట్టుకొనే వచ్చేసాను ప్రత్యక్షంగా. ఎవరా దొంగ? మీ కుమారుడే, ముద్దుల కుమారుడు. మావాడు నిద్రపోతున్నాడే. వాడు నిద్రపోతున్నాడా? మరి దొంగిలించింది ఎవరు? మావాడే. మీవాడే, చూసుకో. తన సొంత కుమారుడు. మరి మీ కుమారుడు దొంగిలించాడు కదా. కృష్ణ కన్నా. వెంటనే కృష్ణుడు లోపల అమాయకుడులాగా కళ్ళు మూసుకొని ఇలా అంటూ, అమ్మ నిద్రపోతుంటే ఏంటి లేపావు నువ్వు? అరే వీళ్ళంతా నీకు దొంగిలించావని వీరందరూ కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. అమ్మ ఇప్పుడే కదా నువ్వు లేపితే నేను లేచాను, మరి నేను వెళ్ళడం ఏంటి, దొంగిలించడం ఏంటి అని అమాయకమైన ముఖం పెట్టాడు కృష్ణుడు. వెంటనే గోపికలు, ఈసారి వీడిని పట్టుకోవడం వరదా, పట్టుకున్నా కూడా బదనామం, మారు పేరు మనకే అని చెప్పి గోపికలు పట్టుకోవడమే మానేశారు. మరి ఈ విధంగా దొంగతనం చేస్తూ కృష్ణుడు ఒకసారి ఏం చేశాడు, కార్తీక మాసంలో చిన్ని కృష్ణుడు పడుతున్నాడు. యశోదమ్మకి అనిపించింది, కార్తీక మాసంలో స్వయంగా నేనే వెన్నని తీసి నా చిన్ని కృష్ణుడికి తినిపిస్తాను అనుకున్నది యశోదమ్మ. వెంటనే ఇంత పెద్ద పెరుగు తీసుకుంది, చిలుకుతుంది, పట్టు వస్త్రం ధరించింది, మరి మాలతి పుష్పాలు పువ్వులు ధరించింది, మరి చేతుకి గాజులు, మరి ఈ విధంగా కవ్వము ఇలా చిలుకుతుంది. కృష్ణుడు అటువైపున నిద్రపోతున్నాడు తెల్లవారుజామున కార్తీక మాసంలో. ఎప్పుడైతే చిన్ని కృష్ణుడు నిద్రలేచి ఆకలంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి యశోదమ్మ ఏం చేస్తుంది, కృష్ణుడి యొక్క గుణాన్ని గానం చేస్తూ ఇలా పెరుగు చిలుకుతుంది. కళ్ళు మూసుకొని ఆవిడికి అసలు బాహ్య స్పర్శే లేదు. ఈ చేతి గాజులు గల్లు అని శబ్దం వస్తుంది. ఈ కవ్వము పెరుగులో పెట్టడం వల్ల, ఈ మజ్జిగ చిలకడం వల్ల డబ్ అని మృదంగం శబ్దం వస్తుంది. ఈ చేతి గాజులు కరతాల శబ్దం వస్తుంది. కీర్తన చేస్తుంది ఆవిడ, స్వామి గుణాన్ని కీర్తిస్తుంది. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చి, అమ్మ నాకు ఆకలిస్తుంది, నాకు వెన్న కావాలి, పాలు కావాలి అని మారం చేశాడు చిన్న కృష్ణుడు. వెంటనే చేయి పట్టుకున్నాడు. ఎప్పుడైతే యశోద బాహ్య స్పర్శకు వచ్చింది, అరే నువ్వు ఎప్పుడు వచ్చావు?
నేను వచ్చి చాలాసేపు అయింది, నాకు పాలు కావాలి, ఆకలి వస్తుంది. అరే నీకోసమే వెన్న తీస్తున్నాను, మరి వెన్నని నేను నీకోసమే తీస్తున్నాను, తీసుకో వెన్న తీసుకో. లేదు లేదు నేను పాలు తాగుతాను, నాకు వెన్న అవుతుంది. వెంటనే పెరుగు అక్కడ పెట్టేసింది. వెంటనే పాలు ఇస్తుంది యశోదమ్మ. పాలు ఇస్తూ యశోదమ్మ కృష్ణుడి యొక్క ముఖార విందాన్ని చూసి ఆశ్చర్యపోతుంది, మరి మూర్ఛితమైపోతుంది. అబ్బా ఎంత సౌందర్యమైన స్వామి, చిన్ని కృష్ణుడు, నా దిష్టే తగ్గుతుంది నా చిన్ని కృష్ణుడికి అంటూ మురిసిపోతుంది స్వామి ముఖార విందం చూసి. ఎప్పుడైతే పాలు తాగుతున్నాడో కృష్ణుడు, కానీ పొయ్యి మీద పాలు పెట్టింది ఆల్రెడీ, పాలు ఆ విషయమే మర్చిపోయింది. ఎప్పుడైతే ఆ పాలు పొంగుతున్నాయి, వెంటనే యశోద ఎప్పుడైతే పాలు పొంగుతూ ఆ పాలు పొయ్యిలో పడిపోయాయి, వాసన వస్తుంది. వాసన వచ్చేసరికి వెంటనే యశోద ఏం చేసింది, పాలు తాగుతున్న కృష్ణుడిని తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎలా ఇప్పుడు మనం సినిమా సీరియల్ ఏదో చూస్తూ ఉంటాం, పాలు పెట్టేస్తాం పొయ్యి మీద, స్టవ్ మీద పెట్టేస్తాం, ఇంకా పొంగలేదు, సరే సీరియల్ చూద్దాం అంటూ సీరియల్ చూస్తుంటాం. ఈ లోపల పొంగి మొత్తం చివరికి వెళ్ళేసరికి గ్యాస్ కూడా అయిపోయాడు. మరి అక్కడ యశోదమ్మ పొయ్యి మీద పాలు పెట్టేసి ఇక్కడికి వచ్చేది, పాలు ఇస్తుంది, పాలు పొంగిపోయాయి. ఆ వాసనకి యశోదమ్మ కృష్ణుడిని తోసేసి పరిగెత్తుకుంటూ అయిపోయింది. కానీ కృష్ణుడి కోపం వచ్చేసింది. కృష్ణుడు ఏమనుకుంటున్నాడు, అఖిల కోటి బ్రహ్మాండాలకి స్వామిని భగవంతుడిని నేను చిన్న కృష్ణుడి రూపంలో, చిన్న పిల్లవాడి రూపంలో నేను వచ్చాను ఈవిడ దగ్గరికి, మరి నాకంటే ముఖ్యం పాలా ఏంటి, నాకంటే ముఖ్యము నీకు పాలు ముఖ్యమా ఏంటి, పాలు పొంగిపోతే పోనీ, నేను పాలు తాగుతుంటే నన్ను తోసేసి నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్తావా, చెప్తాను నేనేంటో. అండ్ వెంటనే అక్కడ ఉన్న మసాలా నూరుకునే రాయి ఉంది, ఆ పెరుగుకుండని ఒకటే వేసేసాడు. పెరుగుకుండ అంతటితో శాంతించలేదు, కళ్ళు ఎర్ర చేశాడు, పెదాలు తన నోటితోటి కొరికేస్తున్నాడు. చెప్తాను నేనేంటో. అక్కడ పక్కన వెన్న పాలు పెరుగున్నాయి, మొత్తం అన్ని పగలగొట్టేస్తాడు. అక్కడే ఒక రోడ్డు ఉంది, రోడ్డు మీద ఎక్కేసాడు, ఒక కర్ర పట్టుకున్నాడు, మొత్తం ఉట్టి మీద ఉన్నాయి అన్ని పగలగొడుతున్నాడు. మరి యశోద ఎప్పుడైతే వంటగది నుంచి బయటకు వచ్చింది, చూస్తుంది కృష్ణుడు ఎప్పుడైతే పెరుగుకుండా పగలగొట్టి వెళ్ళిపోయాడు, కృష్ణుడి యొక్క పాదాలు గుర్తులు పడున్నాయి అక్కడ. యశోద నాలుగు వైపు చూస్తుంది, అరే నీ పాద గుర్తులు ఉన్నాయి మావాడివేవి అని. ఈ పాద గుర్తులు కృష్ణుడు ఎటువైపు వెళ్ళాడు దారి చూపిస్తున్నాడు. యశోదమ్మ చూడు, మేము ఎటువైపు వెళ్తున్నామో కృష్ణుడు కూడా అటువైపు వెళ్ళాడు, చూసుకో. ఈ పాద గుర్తులు చూస్తూ యశోదమ్మ లోపలికి వెళ్ళిందో, కృష్ణుడు రోడ్డు మీద ఎక్కి పైన నిలబడి మొత్తం ముట్లాన్ని పగలగొడుతున్నాడు. వెంటనే యశోదమ్మ కనిపించింది. గోపికల ఇళ్లలో వెన దొంగిలించేటప్పుడు నేను వీడిని వెనకేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు సొంత ఇంటికే కనం వేసేసాడు. చెప్తాను నేనేంటో. వెంటనే ఒక బెత్తం తీసుకొని వచ్చాను, చెప్తాను వీడి పని, ఈరోజు వీడిని దండనిస్తాను వీడి అంటూ. ఎప్పుడైతే చిన్ని కృష్ణుడు యశోదమ్మ చేతిలో బెత్తం చూశాడో, వెంటనే రోడ్డు మీద నుంచి దిగి పారిపోతున్నాడు, మొత్తం నందగోకులమంతా తిప్పేస్తున్నాడు. కానీ యశోద వదలడం లేదు. యశోదమ్మ ముందు కృష్ణుడు పరిగెత్తుతున్నాడు, వెనక యశోదమ్మ పరిగెత్తుతున్నాడు. కృష్ణుడు తిప్పుతున్నాడు, కానీ యశోదమ్మ అనుకుంది వీడిని వదిలే ప్రశ్నే లేదు, పాపం అలసిపోయింది. పాపం ఎప్పుడైతే కృష్ణుడు చూస్తున్నాడు, అరే మా అమ్మ అలసిపోయింది పాపం, అయ్యో నా వల్ల పరిగెత్తుతుంది అని చెప్పి కృష్ణుడు ఆగిపోయాడు. యశోదమ్మ చూసింది, అమ్మయ్య వీడు ఆగిపోయాడు, వీడు అలసిపోయాడు, అందుకే ఇంకా ఎంత పరిగెత్తుతాడు వీడు అని చెప్పి యశోదమ్మ కాస్త శక్తి తీసుకొని ఇంకా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే కృష్ణుడు చూశాడు వచ్చేస్తుందా అని చెప్పి మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టాడు, మళ్ళీ ఆగడం, ఈ విధంగా ఆట పట్టించాడు. ఎప్పుడైతే చివరికి యశోద అంటుంది, అరే నేనేం చేయను, దొరికిపో ఈ ఒకసారి, గోపికలందరూ చూస్తున్నారు, దొరికిపో ఈసారి. దొరికితే నువ్వు ఊరికే వదిలేస్తావేంటి, నాకు పెళ్లి చేస్తావు నాకు తెలుసు. అరే దొరికిపోరా. వెంటనే కృష్ణుడు అన్నాడు, నీ చేతిలో బెత్తం ఉంది, ఆ బెత్తం పారేస్తాయి, నేను దొరికిపోతాను.
సరే సరే నేను పారేస్తున్నానులే అని చెప్పి యశోదమ్మ అక్కడ పడేసింది బెత్తము. కృష్ణ కృష్ణ రారా అంటూ కృష్ణుడు దొరికిపోయాడు. దొరికిన వెంటనే బెత్తం దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ బెత్తం తీసుకొని వచ్చింది. ఆడ పట్టిస్తా ఉదయం నుంచి ఆ ఇంట్లో వంట పని లేదు, ఏ పని లేదు, అన్ని పనులు ఆగిపోయాయి నీ వల్ల. ఇప్పుడు మధ్యాహ్నం అయింది, ఇప్పటిదాకా నువ్వు నందగోకులం అంతా తిప్పేస్తావా? నన్ను నీ పని చెప్తాను, నువ్వు ఏ రోడ్ అయితే నీకు సాయం చేసిందో ఆ రోడ్డుకే నీకేసి కట్టేసేస్తాను అని చెప్పి లాక్కొని తీసుకెళ్ళింది రోడ్డు దగ్గరికి. రోడ్డుకేసి కట్టేస్తుంది యశోదమ్మ. గోపికలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యో చిన్ని కృష్ణుడిని యశోదమ్మ కట్టేస్తుంది. ఊకల బంధనం వీళ్ళు అంటారు. రోడ్డుకేసి కట్టేస్తుంది యశోద. మరి ఈ కట్టేయడము ఎలా? ఈ తాడు రెండు ముడివేస్తే కదా కట్టేయడం. కానీ ఈ తాడికి 2 అంగుళాలు దూరం ఉంది. యశోదమ్మ వెంటనే ఇంకొక తాడు తీసుకొచ్చింది. ఇంకో తాడు తీసుకొచ్చి ఈ తాడు కట్టేసింది, మళ్ళీ కట్టేసింది. కానీ మళ్ళీ 2 అంగుళాలు దూరం. ఇలా మొత్తం ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తీసుకొచ్చేసింది. మొత్తం తీసుకొచ్చి కృష్ణుడు కడుతుంది, కానీ 2 అంగుళాలు దూరం ఉంది. చూడండి, కృష్ణుడిలో ఉండే ఐశ్వర్య శక్తి, కృష్ణుడిలో ఉండే ఐశ్వర్య శక్తి అంటుంది, అమ్మా పెద్ద పెద్ద కోట్ల మంది ఋషి మునులే ధ్యానిస్తేనే కనీసము వాళ్ళ యొక్క ధ్యానంలోకి ఆయన నీడను కూడా చూడలేకపోతున్నారు. అటువంటిది శ్రీకృష్ణుడు నువ్వు కట్టేస్తావా? పెద్ద పెద్ద రాక్షసులు వాళ్ళు వీళ్ళే కృష్ణుడితో యుద్ధం చేసి ఓడిపోతున్నారు. మరి కృష్ణుడు నువ్వు కట్టేస్తావా? ఎలా కట్టేస్తావు చూస్తాం అంటూ ఐశ్వర్య శక్తి కృష్ణుడిలో ఉన్నది. ఐశ్వర్య శక్తి అంటుంది, కృష్ణుడు కట్టేస్తావా? నువ్వు కట్టేయి చూద్దాం. కానీ ఈ యశోదమ్మలో ఉన్న వాత్సల్య ప్రేమ అంటుంది, నేను కట్టేస్తాను వీళ్ళు చూడు అంటూ. ఎప్పుడైతే కృష్ణుడు యశోదమ్మ మనసులో అనుకుంటుంది, కృష్ణ కృష్ణ ఈ ఒక్కసారి కట్టేసుకోరా. మరి ఏదో విధంగా గోపికలందరూ అంటున్నారు, నిజంగా నువ్వు కడుతున్నావా లేకపోతే కడుతున్నట్టుగా నువ్వు నటిస్తున్నావా మా ఎదురుగా? మీ ఇంట్లో దొంగతనం చేస్తే నువ్వెందుకు కట్టేస్తావులే అని గోపికలందరూ అంటున్నారు. అరే నేను ఉదయం నుంచి కట్టేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను, మరి ఇన్ని తాళ్ళు వేసి అవి కట్టేయలేకపోతున్నావా ఏంటి? మరి ఇన్ని తాళ్ళు వేసి నేను కట్టేయలేకపోతున్నాను. 2 అంగుళాలు దూరము. ఈ 2 అంగుళాలు ఏంటి? జీవుడికి భగవంతుడికి మధ్య దూరం. ఎప్పుడైతే జీవుడు స్వామి నువ్వు తప్ప నాకు ఇంకా దిక్కెవరు లేరు అని అంటాడో దీన్నే శరణాగతి అంటాడు. మాం ఏకం శరణం ప్రజ మాయామేతి తరంతితే యద్గత్వాన్ని నివర్తంతి తద్దామం పరమమ్మ. నన్ను శరణ పొంది నా మాయ నుండి తప్పించుకోవచ్చు, నా లోకానికి రావచ్చు. ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దుఃఖాలయానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు, నా ధామానికి రావచ్చు అని కృష్ణుడు ఆహ్వానిస్తున్నాడు, ఇస్తున్నాడు. మరి ఈ 2 అంగుళాలు జీవుడు ఒక అడుగేస్తే చాలు, కృష్ణుడు 7 అడుగులు వేస్తాడు. కృష్ణుడు మనల్ని తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు, కానీ మనమే రెడీగా లేదు. ఇప్పుడు ఈ క్షణము వైకుంఠం నుంచి విమానం వచ్చింది అనుకోండి, ఈ క్షణము వైకుంఠం నుంచి విమానం వచ్చింది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఎంతమంది రెడీగా ఉన్నారు? చేయొద్దండి ఒకసారి, చేయొద్దండి ఒకసారి చూద్దాం ఒకసారి. ఈ క్షణము వైకుంఠం నుంచి విమానం వచ్చేస్తుంది, ఇంకా 2 నిమిషాల్లో ల్యాండ్ అయింది రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఊరికి నడిపించడానికనే కనీసం ఎత్తండి. నిజంగా స్వామి మా ఇంట్లో తాళం వేయలేదు, నేను చెప్పి రాలేదు, మరి కాస్త మినపప్పు నానబెట్టి వచ్చాను పొద్దున్న. మరి వైకుంఠం వెళ్ళే వాళ్ళకి లక్షణాలు ఏంటి? నిజంగా వైకుంఠం వెళ్ళేవాడు. ఎప్పుడైతే భక్తుడు ఆయన అందరితో చెప్పేవాడు, ఇంకా 4 రోజుల వైకుంఠం నుంచి విమానం వస్తుంది, నేను వెళ్ళిపోతాను, ఎవరైనా వచ్చేవాళ్ళంటే రండి. మిగతా జనాలు అందరూ అంటున్నారు, పిచ్చివాడు ఎప్పుడు అంటూ ఉంటాడు వైకుంఠం నుంచి విమానం నిజంగా వస్తాయి ఊరికే. ఇంట్లో కూడా చెప్పాడు భార్యతోటి, ఏమే వైకుంఠం నుంచి విమానం వస్తుంది, నువ్వు రెడీగా ఉంటా? రెడీగానే, ఇప్పుడు నేను రెడీగానే ఉంటాను. మీరు ఒక్కరే వెళ్ళండి వైకుంఠాన్ని. నిజంగా 4వ రోజు వైకుంఠం నుంచి విమానం వచ్చింది. భక్తుడు గారము
వైకుంఠానికి వెళ్తున్నాడు. ఆ క్షణంలో కూడా భార్యను పిలుస్తున్నాడు, ఏమే వైకుంఠం నుంచి విమానం వచ్చేసింది, నేను వెళ్తున్నాను, నువ్వు తొందరగా రా. మరి భార్య ఏమంటుంది? మరి గేదెల్ని కడగాలి, పాలు తీయాలి, పిల్లల్ని సవరించాలి, మరి ఇవన్నీ ఎవరు చూసుకుంటాడు వైకుంఠం వెళ్తే? చూడండి, మనం కూడా నిష్కపటంతో భక్తి చేయాలి. నిష్కపటంతో నిజంగా కోరికలు కోరితే ఏం కోరుతాం చెప్పండి? స్వామి వరమిస్తాడు, ఏం కోరుతాడు? ప్లాస్టిక్ సామాన్లు, ఇనుప సామాన్లు, ఇటుకలు, సిమెంట్లు, మరి ఇవే కోరుతారు కదా, ఇంకేం కోరుతారు? వాషింగ్ మిషన్లు అంటే ప్లాస్టిక్ సామాన్లు, ఇనుప సామాన్లు అంటే కుక్కర్లు, మరి ఇంకేం కావాలి చెప్పండి? మరి వీటిని కోరుకోవడానికి స్వామి దగ్గరికి వెళ్ళాలి. స్వామికి భగవంతుడి ప్రాప్తి, ఆయన సేవనే కోరుకోవాలి. ఇవన్నీ కూడా మన యొక్క ప్రారంభం వల్ల ఎలాగో వస్తాయి. ఈ కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా ప్రారంభానుసారంగా మనం చేసిన కర్మను బట్టి ఇవి ఎలాగో వస్తాయి. మీ భాగ్యంలో ఉందంటే అడవిలో కూర్చున్నా కూడా పాయసం మీ దగ్గరకు వస్తుంది. కనుక దుఃఖం ఎలాగో కోరుకోకుండానే వస్తుంది, సుఖం కూడా కోరుకోకుండానే వస్తుంది మీ దగ్గరికి. ఎంత మీ భాగ్యంలో ఉంది అంత వస్తుంది మీ దగ్గరికి. మరి అరిచికి పెట్టుకొని రాత్రి పగలంతా కష్టపడ్డా కూడా మీ భాగ్యంలో లేకపోతే రానే రాదు. మరి స్వయంగా ప్రహ్లాదుడు, నృసింహదేవుడు ప్రకటమయ్యారు. ప్రకటమైన తర్వాత ప్రహ్లాదుని అడుగుతున్నాడు, సరే ఏదో వరం కోరుకో. మరి ప్రహ్లాదుడు అంటున్నారు, స్వామి నాకు ఏం వరం వస్తుంది? అరే ఏదో నేను సంతృప్తి అయ్యాను, ఏదో వరం కోరుకో. ప్రహ్లాదుడు అంటున్నాడు, స్వామి ఒక వరం ఇవ్వండి. అసలు వరం కోరుకోవాలనే బుద్ధే నాకు రాకూడదు, ఆ వరం ఇవ్వండి. చూడండి, దీన్ని నిష్కపటమైన భక్తి అంటారు, ఎటువంటి కపటం లేని భక్తి. మరి కోటిష్వపి మహాముని, కోట్ల విషయములలో కూడా ఒక్క నిష్కపటమైన కృష్ణ భక్తుడు లభించడం దుర్లభం. చూడండి, నిష్కపటంగా భక్తి చేయడం అనేది ఎంత దుర్లభం. భక్తి అంటే ఏంటి అసలు? భక్తి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం, ఇది పుంచార్పిత భక్తేచ్ఛ నవలక్షణాన్ని. ఈ 9 రకాలు: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. ఈ 9 లక్షణాలను కలిపి భక్తి అంటారు. భగవంతుని అత్యంత పవిత్రమైన నామాన్ని జపించడం, కీర్తించడం, ఆయన గుణాన్ని కీర్తించడం, దీన్ని భక్తి అంటారు. భక్తి చేయడం అంటే మా భక్తి అంటే ఏంటో మాకు తెలియదు అలా అనుకోకండి. మనము సంసారం మీద చేసే ఆసక్తి అదే భక్తి. అటువైపు బదులు ఇటువైపు చేస్తే అదే భక్తి. సంసారంలో మనము వ్యక్తుల్ని ప్రేమిస్తున్నాం, పిల్లల్ని, భర్తని, భార్యని, బంధువుల్ని, ఇల్లు, వాటిని, డబ్బును ప్రేమిస్తున్నాం, మరి ఇంటిని ప్రేమిస్తున్నాం. చివరికి అంతెందుకండి, మనం ప్రశ్న బుక్కులు ఉంటే దాన్ని కూడా ప్రేమిస్తున్నాం. పాడకుండా ఉంటే చాలా స్వామి. మరి అంతెందుకండి, ఏమి లేకపోతే ఒక కుక్కను తెచ్చి ప్రేమించుకుంటాడు. కుక్కని అర్థమవుతుందా? కుక్కను కూడా ప్రేమిస్తున్నాడు, అది కూడా భక్తే. మరి వాటి మీద ఉన్న ఆసక్తిని అటువైపు కాకుండా ఇటువైపు ముఖం తిప్పడమే భక్తి అంటారు. భగవంతుడికి చేసేదాన్ని భక్తి అంటారు. మరి దీనివల్ల భగవంతుడి ప్రాప్తి కలుగుతుంది, ఈ సంసార విముక్తి కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. కానీ ఇటువైపు ఆసక్తి చూపిస్తే ఇదే బంధనం, ఇటువైపు చూపిస్తే ఇదే ముక్తి. చూడండి, వ్యక్తి ప్రేమించడం అనేది సహజంగా అందరిలో ఉందండి. అదేం కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. ప్రతి జీవుల్లో ప్రేమించే తత్వము, ఇతర జీవుల్ని ప్రేమించే తత్వము స్వయంగా ఉంది. కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశలము. భగవంతుని యొక్క అంశలము. ఈ ప్రేమించే తత్వము మనకి, జీవుడికి, భగవంతుడికి మధ్య నిత్య సంబంధం ఉంది. ఈ నిత్య సంబంధము కొంత తాత్కాలికంగా మరిచిపోయాము. ఆ మరిచిపోయిన నిత్య సంబంధమే తాత్కాలికంగా ఇటువైపు వెళ్ళిపోతుంది. మిగతా జీవుల్ని ప్రేమించడం మొదలు పెడుతున్నాడు. కానీ ఇందులో దుఃఖం ఉంది, కానీ అందులో సుఖం ఉంది. ఏ జీవినైనా ప్రేమించండి, ఈ లోకంలో ఏ జీవినైనా ప్రేమించండి, చివరికి మిగిలేది దుఃఖమే.
ఏ జీవినైనా ప్రేమించండి, చివరికి మిగిలేది దుఃఖమే. కానీ భగవంతుడు ప్రేమిస్తే పరమానందం లభిస్తుంది. ఎందుకంటే అక్కడే ఆనందం ఉంది, పరమానందం. కనుక పరమానందం పొందడానికి భగవంతుడు ప్రేమించడం మొదలు పెట్టండి. భగవంతుడు యొక్క రూపం ఏంటి? సత్ చిత్ ఆనందం. సత్ చిత్ ఆనందం. సత్ అంటే కోట్ల యుగాల క్రితం ఉన్నాడు, కోట్ల యుగాల క్రితం తర్వాత కూడా అలాగే ఉంటాడు. దీన్ని సత్ అంటారు. చిత్ అంటే జ్ఞానం. ఆనందం అంటే పరమానందం. స్వామి యొక్క స్వరూపము పరమానంద స్వరూపము. కనుక మనము భగవంతుని ప్రేమించడం మొదలుపెడితే ఈ 3 గుణాలు కూడా మన దగ్గరకు వస్తాయండి. సత్ చిత్ ఆనందం, ఈ 3 గుణాలు కూడా మన దగ్గరకు వస్తాయి. మనం కూడా శాశ్వతంగా ఉంటాము. మనకి ఇంకా జన్మ ఉండదు, మరణం ఉండదు. శాశ్వతమైన జ్ఞానం లభిస్తుంది, శాశ్వతమైన ఆనందం లభిస్తుంది. కనుక భగవంతుని యొక్క ఈ సత్సంగ మాధ్యమం ద్వారా మనం ఎంతో భాగ్యవంతులు. నయత్ర నవైకుంఠ కదా సుధాపగ నయత్ర యజ్ఞేశ మహా మహోత్సవ నసాదవో భాగవత సదాశ్రయ సురేష లోకోపి నవైవ సేవ్యత. దేవతలు అంటున్నారు, ఈ భగవంతుని కథ, ఈ సత్సంగం అనేది స్వర్గలోకంలో కూడా లేదండి. చూడండి, భగవంతుని కథ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ కృష్ణాష్టమి, రాధాష్టమి, శ్రీరామనవమి ఇవన్నీ కూడా స్వర్గలోకంలో కూడా లేవు. దేవతలు ప్రార్థిస్తున్నారు, స్వామి సురేష లోకోపి నవైవ సేవ్యతాం. స్వర్గలోకం కూడా మాకెందుకు, లాభం ఏంటి? ఎక్కడైతే వైకుంఠ కథ సత్సంగం లేదు. అటువంటి గొప్ప సత్సంగం కేవలం ఇక్కడే సులభము. అందుకే పరీక్షిత్ మహారాజు 2 ప్రశ్నలు వేశారు. మనిషిగా పుట్టిన వాడి యొక్క లక్ష్యం ఏంటి? మనిషిగా పుట్టినవాడు ఎవరి గురించి వినాలి, ఎవరి గురించి కీర్తించాలి? అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, హరిదీశ్వర, హరి గురించి వినాలి, హరి నామాన్ని జపించాలి, హరి గురించి స్మరించాలి. కేవలం హరినామమే సర్వము. ప్రతి క్షణము చూడండి, మీరందరూ కూడా దయతలిసి ఈ యొక్క అరగంట సేపు ఈ ప్రవచనం విన్నారు. మీలో కూడా మార్పు రావాలి. మీ అందరిలో కూడా ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించాలి. మొట్టమొదటి మీకు చేయాల్సింది తులసి. మీ ఇళ్ళలో అందరిలో తులసి ఉందండి. తులసి మొక్క లేకపోతే తులసిని తీసుకోండి, తులసి మొక్క నాటుకోండి. ప్రతిరోజు ప్రదక్షిణ చేయండి, ప్రణామం చేయండి. తులసి కృష్ణుడికి ప్రియము. మీరు తులసిని ప్రేమించడం మొదలు పెట్టారంటే కృష్ణుడు మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టారు. కనుక తులసి అష్టనామావళి, 8 నామాలు ఉన్నాయి తులసి అష్టనామాలు. మొట్టమొదటి చేయాల్సిన పని, మీరు తులసి మొక్కని మీ ఇంట్లో పెట్టుకోండి. రెండో పని ఏకాదశి వ్రతం. నెలకి 2 ఏకాదశి వస్తాయండి. చూడండి, మనం అందరం కూడా ఆత్మ సాక్షాత్కారం కోసం ఈ రోజు నుంచి మనం అందరం ప్రయత్నిస్తామా లేదా? చేతులెత్తండి ఒకసారి. అందరం ప్రయత్నిద్దాం. మేము కూడా ప్రయత్నిస్తాం మీతో పాటు. మొట్టమొదట తులసీదేవిని ప్రేమించడం మొదలు పెట్టండి. తులసి మొక్కను తెచ్చుకోండి, నాటండి, ప్రదక్షిణ చేయండి, ప్రణామం చేయండి. ఈ అష్టనామావళి 8 నామాలు ఉన్నాయి తులసీదేవికి. 8 నామాలు జపించండి, స్మరించండి. ప్రదక్షిణ చేసేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే 8 నామాలు స్మరించండి. మహాపాతక నాశనం, కోట్ల పాపాలు పోతాయి. దరిద్రం మీ దగ్గరికి రాదు, అకాల మృత్యువు రాదు, యాక్సిడెంట్లు అవ్వడం ఇవన్నీ జరగవు, రోగం రాదు, కరోనా లాంటి రోగాలు రావు. తులసి యొక్క ఈ అష్టనామావళి జపించడం వల్ల. ఇక మూడోది హరినామం. కనీసం ఈ హరే కృష్ణ మహామంత్రం చెప్పుకున్నాం కదా, కనీసం 108 సార్లు జపించండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కీర్తనీయ సదా హరి. మరి ఎటువంటి నియమం లేదు, స్నానం చేయాలి, అది చేయాలి, ఇటువైపు ఉండాలి, అటువైపు కూర్చోవాలి, ఈ విధంగా పూజ చేయాలి, ఇటువంటి నియమం నాస్తి. హరినామం నియమం నాస్తి. ఎటువంటి నియమం లేదు ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడానికి. ఏ పరిస్థితుల్లో ఉన్న రాత్రి 12 గంటలకైనా స్నానం చేయకుండా అయినా జపించవచ్చు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని. కనుక మనం అందరం కూడా ఈ 3 పనులు చేద్దామా లేదా? చెప్పండి ఒకసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. 3 పనులు గుర్తున్నాయి కదండి. ఒకటి, తులసి మొక్కని ప్రేమించడం మొదలు పెట్టండి. ప్రతిరోజు తులసి నీళ్లు పోయండి, ప్రదక్షిణ చేయండి. తులసి పత్రం స్వామి చరణాల్లో పెట్టండి. ఆ పత్రం మీరు తీసుకోండి. మొట్టమొదలైంది తులసి పత్రము ఒక గ్లాస్ నీళ్ళలో తులసి పత్రం వేసి రాత్రి తెల్లవారుజామున ఆ నీళ్ళు తాగితే మీకు గ్యాస్ట్రిక్,
మరి షుగర్, బీపీ ఇవన్నీ పోతాయి. నిజంగా అండి, అబద్ధం కాదు. అంటే నిజమా స్వామి హాస్పిటల్లోనే క్లోజ్ అయిపోతాయి? నిజంగా అయితే అండి, మీరు చేయండి ఒకసారి. ఈ తులసిని ప్రేమించడం. రెండవది ఏకాదశి అండి. నెలకి 2 ఏకాదశులు వస్తున్నాయి. నెలకి 2 ఏకాదశులు. కంపల్సరీ ఏకాదశి ఉపవాసం ఉండండి. ఏకాదశి అత్యంత ప్రేమ స్వామికి. ఏకాదశి రోజు ఏం లేదండి, పండ్లు తీసుకోండి. ఇంకేం వంట జోలికి అసలు వెళ్ళకండి. ఇంకా గ్యాస్ కలిసి వస్తుంది మీకు. మరి కూరగాయలు తరగాల్సిన అవసరం లేదు, అంట్లు తోమాల్సిన అవసరం లేదు. మీరు వంటగది తాళం వేసేసేయండి, చెప్పేసేయండి. తినాల్సిన వాళ్ళు బయటకు వెళ్ళిపోండి. మేము ప్రస్తుతం బాంబ్ చేశాము, అంటే స్ట్రైక్ చేశాము. నెలకి 2 సార్లు చేస్తాము స్ట్రైక్. నెలకి 2 సార్లు స్ట్రైక్. మరి లాక్డౌన్ అంటే మీ ఇష్టం. తింటారంటే మేము పెట్టింది తినండి, కొత్త పండ్లే. మాతో పాటు వ్రతం చేయండి. లేకపోతే మీ ఇష్టం, ఎక్కడ తింటారో తినండి. మేము వంట చేయము, మీకు ఇవ్వము. నెలకి 2 ఏకాదశి తప్పనిసరిగా చేయండి. సంవత్సరానికి 24 ఏకాదశి. తులసి ఏకాదశి, ఈ హరినామము, ఈ 108 సార్లు, కనీసం 108 సార్లు జపించండి. సరే, తులసి యొక్క అష్టనామాలు 8 నామాలు చెప్పుకొని ఈ రోజుకి మనం మరి ప్రవచనం ముగిద్దాం. ఈ 8 నామాలు చెప్తాం, మేము చెప్తాం, మీరు చెప్పండి. బృంద 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 బృందావని 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 విశ్వపూజిత 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 విశ్వపావని 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 పుష్పసారా 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 నందిని 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 తులసి 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 కృష్ణ జీవని కృష్ణ జీవని కృష్ణ జీవని కృష్ణ జీవని. ఇవి తులసి మాతాకి 108 నామాలు ఉన్నాయి. 108లో ఈ 8 నామాలు ముఖ్యమైనవి. ఇవి అష్టనామావళి అంటారు. ఈ అష్టనామాలు 8 నామాలు మీరు నిత్యం స్మరించండి. త్రిసంధ్య, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఎటువంటి రోగం రాదు, చివరికి కృష్ణ భక్తి లభిస్తుంది, అకాల మృత్యు రాదు. మరి యాక్సిడెంట్ అవ్వడము, చనిపోవడం, ఆత్మహత్య జరగడం, దయ్యాలు రావడం, ఇవన్నీ అయిపోతాయి. చివరికి మంగళం చేకూరుతుంది. 8 నామాల్ని స్మరించండి. 2 ఏకాదశులు, నెలకి 2 ఏకాదశులు చేయండి. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. చూడండి ఎంత సులభమో ఈ నామాలు. బృంద, చూడండి బృంద, ఇది ఈ పేరు గుర్తుంటుంది. ఒక మొక్క ఉంటే బృంద, మరి అనేక మొక్కలు ఉన్నాయి. బృందావనం, బృందావని, బృందావని. విశ్వ పూజిత, విశ్వమంతా ఎవరైతే పూజిస్తుందో ఆవిడ పేరే విశ్వ పూజిత. విశ్వానంతా పావన చేస్తుంది, అందుకే విశ్వపావని. పుష్పసార, ఇంకొక పేరు పుష్పసార. పుష్పాలు చాలా ఉన్నాయండి, ఎన్నో 100 రకాల పూలు ఉన్నాయండి. అన్నిటినీ స్వామికి సమర్పించారు, కానీ స్వామి సంతృప్తి చెందరు. ఒక్క తులసి పత్రం సమర్పించండి, వెంటనే స్వామి అంటారు, అబ్బా నాకు ప్రియమైన తులసిని ఇచ్చారు మీరు. ఇన్ని రకాల పువ్వులు ఇచ్చారు కానీ తులసి లేదు అందులో. స్వామి అంటారు, ఇన్ని రకాల పుష్పాలు ఇచ్చారు కానీ నాకు ప్రియమైన వస్తువు లేదు. ప్రియమైన వస్తువు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కృష్ణుడికి. అందుకనే ఎన్ని రకాల పుష్పాలు ఇచ్చినా కూడా తులసి పత్రము వేసి ఇస్తాము స్వామికి. ఇది పుష్పసార. అలాగే నందిని, నందిని అంటే శ్రేష్టమైనది. తులసి మాత శ్రేష్టమైనది, సర్వమంగళమైనది. గోపికలకు అంతెందుకండి బాబు, గోపికలు కాదు, రాధారాణి కూడా తులసీదేవిని ప్రేమిస్తుంది, తులసీదేవిని ప్రార్థిస్తుంది. కచ్చి తులసి కళ్యాణి గోవింద చరణ ప్రియే. తులసి కళ్యాణం చేసేది, మంగళం చేసేది. తులసి అనగానే మీకు మంగళం అండి. తులసీదేవి ఎప్పుడు నిత్యం కూడా శ్రీకృష్ణుడి యొక్క పాదాలకి నిత్యం అంటిపెట్టుకొని ఉంటుంది, నిత్యం అంటిపెట్టుకుంటుంది. స్వామి శయనించేటప్పుడు కూడా తులసి ఇస్తారు, స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు తులసి, స్వామి పాదాలు తులసి, స్వామికి కాస్త జలము మరి నీటిని సమర్పించేటప్పుడు కూడా తులసి వేసే సమర్పిస్తారు. అత్యంత ప్రేమ
తులసి. కనుక తులసిదేవి ఈ అష్టనామావళి. తర్వాత తులసి ఎవరితోటి తులన చేయలేము, సౌందర్యంలో కానీ శ్రేష్టతలో కానీ ఎవరితోటి తులన చేయలేము, ఆవిడే తులసి. ఇంకొక చివరి పేరు కృష్ణ జీవని, కృష్ణుని యొక్క ప్రాణమే ఆవిడ. అందుకే 8 నామాలు. 8 నామాలు గుర్తున్నాయి కదండి? గుర్తున్నాయా లేవా? బృందా 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 బృందావని 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 విశ్వపూజిత 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 విశ్వపావని 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 పుష్పసారా 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 నందిని 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 తులసి 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 కృష్ణ జీవని కృష్ణ జీవని కృష్ణ జీవని. చూడండి, ఇవి అష్టనామావళి ఎంత సరళంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుండిపోతాయి. కాకపోతే శాస్త్రాలు బోల్డన్ ఉన్నాయంట. శాస్త్రాల్లో సర్వోత్తమైన శాస్త్రము, పురాణాల్లో సర్వోత్తమైనది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. అందులో ఒక్క శ్లోకం మనం చెప్పుకున్నాము, 18,000 శ్లోకాల ఫలితం లభిస్తుంది. మనం అందరూ చెప్పుకున్నామా? చూడండి, పురాణాలు అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాల్లో శ్రీమద్ భాగవతం సర్వోత్తమైనది, సర్వశ్రేష్టమైనది. శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 18,000 శ్లోకాల్లో ఒక్క శ్లోకం, కనీసం ఒక్క శ్లోకం మనం చెప్పుకుంటే శ్రీకృష్ణచంద్రకి, శ్రీమతి రాధారాణికి, పూర్ణానంద మహారాజ్కి, యశోదా మాతాకి, దేవకి దేవికి, వసుదేవ మహారాజ్కి, గోపికలకి, గోపాలుకి, గోవులకి, నందగోకులంకి, శ్రీకృష్ణచంద్రలాలకి, శ్రీల గురుదేవ్కి, శ్రీల ప్రభుపాదికి గోవిందా గోవిందా గోవిందా. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.